నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. అది దత్తాత్రేయుడి ప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభుల జన్మభూమి. అది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పురుహూతికాదేవి కొలువైన దివ్యధామం. శతాబ్దాల చరిత్ర, వేల ఏళ్ల ఆధ్యాత్మిక వారసత్వం. కానీ ఇంతటి మహత్తు ఉన్న పిఠాపురం ఇన్నాళ్ళు కేవలం ఒక నియోజకవర్గంగానే మిగిలిపోయింది. ఆ పుణ్య నేల వైభవం ప్రపంచానికి చాటాల్సిన సమయం ఆసన్నమైంది. పిఠాపురం రూపురేఖలు మార్చే అడుగుపడింది. ఆధ్యాత్మికతకు ఆధునిక అభివృద్ధికి మధ్య వారధి నిర్మించే ఒక బృహత్తర వ్యూహం మొదలైంది. అదే పిఠాపురం టెంపుల్ టూరిజం సర్క్యూట్. తూర్పుగోదావరి జిల్లా రాజకీయ చిత్రపటంలో పిఠాపురం ఇప్పుడు ఒక హాట్ టాపిక్. కానీ ఈ వార్త రాజకీయం గురించి కాదు, ఈ గడ్డపై జరగబోతోన్న ఒక మహా యజ్ఞం గురించి. పిఠాపురం అంటే కేవలం ఓట్లు సీట్లు మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక గుండెకాయ. కుక్కుటేశ్వర స్వామి ఆలయ గంటల గణగణలు, శ్రీపాద వల్లభుల దివ్య నామస్మరణలు ఇక్కడి గాలిలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అయితే ఇన్నాళ్ళు ఈ క్షేత్రానికి రావాలంటే భక్తులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. వసతులు లేవు, సరైన దారులు లేవు, ప్రణాళిక అసలే లేదు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టెంపుల్ టూరిజం సర్క్యూట్ ప్రాజెక్టుకి శంకుస్థాపన జరగడంతో పిఠాపురం దశ తిరగబోతోంది. ఇది కేవలం శిలాఫలకానికే పరిమితమయ్యే పథకం కాదు, క్షేత్రస్థాయిలో పిఠాపురాన్ని ఒక గ్లోబల్ స్పిరిచువల్ హబ్గా మార్చే మాస్టర్ ప్లాన్. ఈ సర్క్యూట్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఇప్పుడు ఆశ్చర్యపరిచేలా కొత్త మార్పు తీసుకురాబోతోంది. ఇది సాధారణ ప్రాజెక్టు కాదు, ఇది పిఠాపురం భవిష్యత్తును మార్చే విజన్. ఇన్నేళ్లుగా వేర్వేరు మార్గాల్లో దర్శనమైన ఆలయాలు ఇప్పుడు ఒకే పుణ్యపథంలా కలుస్తాయన్నది ఈ సర్క్యూట్ ప్రధాన ఉద్దేశం. అంటే ఒకప్పుడు విడివిడిగా ఉన్న ఆలయాలను భక్తుల సౌకర్యార్థం ఒకే గొడుగు కిందకు తెస్తూ పుణ్యపదంగా తీర్చిదిద్దబోతూ ఉన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక వాక్వేలు, విశాలమైన పార్కింగ్ సదుపాయాలు, భక్తులకు కనువిందు చేసేలా ఆధ్యాత్మిక సౌరభం ఉట్టిపడే సైన్ బోర్డులు, ప్రాచీన ఆలయాల శిల్పకళా వైభవం దెబ్బతినకుండా చేసే సంరక్షణ చర్యలు, పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ మోడల్ డ్రైనేజీ సిస్టమ్ను తీసుకురాబోతూ ఉన్నారు. ఈ టెంపుల్ టూరిజం సర్క్యూట్ కేవలం రోడ్డును నిర్మించడం మాత్రమే కాదు, భక్తులకు సరైన దారులు చూపించడం, సరైన సమాచారాన్ని అందించడం, సౌకర్యవంతమైన దర్శనం అందించే విధంగా మొత్తం ప్రాంతాన్ని పునర్వ్యవస్థీకరించడం దీని దృష్టి. శంకుస్థాపన కార్యక్రమం జరిగినప్పుడు ఇది కాగితాల మీద మాత్రమే ఉండే ప్రాజెక్టు కాదన్న స్పష్టత వచ్చింది. గ్రౌండ్ లెవెల్లో నిజంగా అమలయ్యే పని ఇది. భక్తుల రాకపోకలు సులభం కావడానికి, పురాతన ఆలయాల గౌరవం దెబ్బతినకుండా రక్షణ సంరక్షణ చర్యలు కూడా చేపట్టబోతూ ఉన్నారు. ఇన్నాళ్ళు పిఠాపురం పేరు చరిత్ర పుస్తకాల్లో, పురాణాల్లో కనిపించేది. ఇకపై అది రాష్ట్రమే కాదు, దేశం కూడా దాటి అంతర్జాతీయ పర్యాటక మ్యాప్లో మెరవబోతోంది. ఇది కేవలం ఒక సర్క్యూట్ కాదు, పిఠాపురం ఆత్మగౌరవానికి ప్రతీక. అభివృద్ధి అంటే కేవలం కాంక్రీటు కట్టడాలు కాదు, సాంప్రదాయాన్ని కాపాడుకుంటూనే సామాన్యుడికి సౌకర్యాన్ని అందించడం. శంకుస్థాపన కార్యక్రమంలో పిఠాపురం అభివృద్ధి ప్రయాణానికి నాంది పడింది. ఇక నుంచి ఇది దాటి వెళ్లే ప్రాంతం కాదు, ఆగి అనుభవించే ఆధ్యాత్మిక కేంద్రం. చరిత్ర, భక్తి, అభివృద్ధి ఈ మూడు ఒకే దారిలో కలుస్తోన్న అరుదైన సందర్భం ఇది. పిఠాపురం మారుతోంది, మార్పు మొదలైంది. ఆలయాల గౌరవం, భక్తుల సౌకర్యం, ప్రాంతీయ ఆర్థిక పురోగతి ఈ మూడు ఒకే సర్క్యూట్లో చేరబోతూ ఉన్నాయి. ఇదే టెంపుల్ టూరిజం సర్క్యూట్ పిఠాపురానికి ఒక కొత్త గుర్తింపు ఇవ్వబోతోన్న ఆధ్యాత్మిక అభివృద్ధి అధ్యాయం. ఈ మహాప్రయాణంలో పిఠాపురం ఒక కొత్త చరిత్రను లిఖించబోతోంది.